దసరా ఉత్సవాలు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకం. మొదటిగా నిలిచేది మైసూరు ఉత్సవాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి రెండవదిగా ప్రాధాన్యం ఉంది. గూడూరులో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ దసరా ఉత్సవాలకు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విజయదశమికి 10 రోజుల ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు జెండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సుమారు 1948లో గూడూరులో జెండా ఉత్సవానికి తెరతీసినట్లు సమాచారం. కరువు కాటకాల నుంచి రక్షించేలా జెండా పండుగను ప్రారంభించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. ఇక అప్పట్లో గూడూరు ప్రాంతంలో అంటువ్యాధులు, కలరా వ్యాప్తి చెందడంతో ప్రాణ నష్టంతో పాటు పశు సంపదకు నష్టం వాటిల్లి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆంజనేయ స్వామి జెండాను చేతపట్టుకుని గ్రామమంతా తిరగటంతో సమస్యలు పోయాయని చెబుతున్నారు గూడూరు వాసులు. ఇక అప్పటి నుంచి ఏటా ఈ ఉత్సవాన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహిస్తున్నారు. ఈ రోజు పట్టణంలోని ప్రధాన అమ్మవారి దేవాలయాల్లో కలశాలను ఏర్పాటు చేస్తారు. పట్టణంలోని అమ్మవారి దేవాలయాల్లో 9 రోజుల పాటు 9 రూపాల్లో అమ్మవారికి పూజలు చేసి దసరా రోజు భారీ ఊరేగింపు, గ్రామోత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలపై నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గూడూరులో జరుగుతున్న జెండా పండుగకు సంబంధించి దీని ప్రాముఖ్యత ఏంది, ఎప్పటి నుంచి జెండా ఎత్తారో తెలుసుకోవడానికి మనతో పాటు గూడూరుకు సంబంధించిన కొంతమంది ప్రజలు, అదేవిధంగా ఇక్కడ టెంపుల్కి సంబంధించిన పూజారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి చెప్పండి, ప్రధానంగా కూడా ఈ జెండాకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ జెండా ఎత్తున్నారు, దీని ప్రాముఖ్యత ఏంటి? శ్రీ లక్ష్మణ వారంభాం సదాచార పర్యంత వందే గురు పరంపరాం జ్ఞానందవయం దేవన్న లస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీముపాస్మహే. ఈ గూడూరు పట్టణంలో దసరా పండుగ అనేది పూర్వీకుల దగ్గర నుంచి, అంటే దగ్గర 70 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. 70 ఏళ్ళ నుంచి. ఆ రోజుల్లో అంటువ్యాధులు ప్రబలుతుంటే పెద్దలు ఆంజనేయ స్వామి జెండా కార్యక్రమం మొదలుపెట్టారు. దాని చేత ఈ అంటు రోగాలు ఏదైనా అరిష్టములు ఉంటే పోతాయని ఆ రోజు మొదలుపెట్టిన ఆనవాయితీ ఈ రోజుకి దినాభివృద్ధిలాగా సంవత్సరం పెరుగుతూ దేశంలోకే మైసూరు తర్వాత రెండో స్థానం గూడూరు పట్టణం వెలుస్తున్నది. ఈరోజు టౌన్ మొత్తం మీద ఆంజనేయ స్వామి ఊరేగింపులు 100 ఊరేగింపుల వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఈ రాష్ట్రం నుంచే కాక ఇతర తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఎంప్లాయీస్ అయితేమి, సాఫ్ట్వేర్లు అయితే అందరూ వచ్చి ఈరోజు గూడూరులో సరదాగా గడుపుకుంటారు. ప్రధానంగా కూడా ఈ జెండాకి సంబంధించి మరికొంతమంది వ్యక్తులు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ జెండా పండుగ ప్రాముఖ్యత ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ గూడూరు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా కూడా ఈ జెండాకి సంబంధించి గత 70 ఏళ్ళుగా చేస్తున్న పరిస్థితి ఏంటి, జెండా ఎత్తున్న పరిస్థితి ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, ఎంతమంది ఈ జెండా పండుగకు సంబంధించి ప్రజలు అదేవిధంగా అభిమానులు వచ్చే పరిస్థితి ఉంది? మనకు గూడూరులో మన పూర్వీకులు ఏదైతే చెప్తున్నారో 78 సంవత్సరాల నుంచి ఈ పండగ ఇట్లాగే కొనసాగుతుంది. ఇది అందరూ చెప్తున్నట్టు మనకేందంటే ఏదైతే ఇంతకుముందు పూర్వకాలంలో మలేరియా వచ్చి బాధపడుతున్నారో ప్రజలు, అప్పుడు ఊరిని కాపాడుకునే దానికోసం ఊరు పొలిమేర్లు 4 దిక్కుల మనకు ఇక్కడ శత్తురాలు అనేది ఉండేవి. ఆ శత్తురాల కాడ ఆంజనేయ స్వామిని పెట్టి అందరూ పోయి పొంగలు పెట్టుకొని మన ఊరిని కాపాడుకునే దానికోసం అక్కడి నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఈరోజు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని గూడూరులో చాలా ఘనంగా, అంటే ఏదైతే మన దసరా వస్తుందో ముందు అమావాస్య రోజు నైటు మనకు ఆ ఊరిని కాపాడుకునే దానికోసం అది రాను ఎలా అయిందంటే ప్రతి స్ట్రీట్ కాడ ఒక ఆంజనేయ స్వామి జెండాని మనం పెట్టుకొని అది చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈరోజు గూడూరులో ఇంచుమించు ఒక 6 లక్షల మంది పైగా చుట్టుపక్కల పల్లెళ్ళు, మండలాల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ మనం ఎక్కడ కూడా మన గూడూరు తరపున మనకు ఏం చేస్తామంటే ఇక్కడ మన సెంటర్ కాడ, మన సంగం థియేటర్ సెంటర్ కాడ వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఏవి లోట్లు లేకన్నా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కానీ, ఎక్కడెక్కడ బయట మన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ అందరూ వచ్చి ఘనంగా చేసుకొని దీన్ని సవివరంగా బాగా చేసుకుంటారు అన్నమాట.
జెండా పండుగకి సంబంధించి కూడా మరి కొంతమంది వ్యక్తులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా కూడా ఈ టెంపుల్ వద్ద ప్రతి జెండా పండుగకి దాదాపు 6 లక్షలు 7 లక్షల మంది ప్రజలు వస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఎన్ని లక్షల మంది వచ్చినా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ టెంపుల్ దగ్గర అయితే కూడా అన్నదాన కార్యక్రమం చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది గత ఎన్నేళ్లుగా జరుగుతుందో ఈ జెండా పండుగకి సంబంధించి అన్నేళ్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఈ జెండాకి సంబంధించి కూడా ప్రధానంగా విశిష్టత ఏంటి? ప్రతి ఏడాది ఎన్ని లక్షల మంది వచ్చినా ఇక్కడ అన్నదానం చేస్తున్నారని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? లక్షల మంది అని కాకుండా మా శక్తికి తగ్గట్టుగా మేము అన్నదానం చేస్తూ ఉన్నాం. మినిమంగా ఒక 10,000 20,000 మందికి జరుగుతూ ఉంది. అదే కొద్దిగా పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం. మరి కొంతమంది గూడూరుకు సంబంధించిన ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ జెండాకు సంబంధించి ప్రాముఖ్యత ఏంటి? ఈ జెండా పండుగకు సంబంధించి కూడా ఎంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది? ప్రజలైతే వస్తారు, ఒక లక్షలాది మంది వస్తారు. కానీ మనం మా శక్తి కొద్దీ ఉన్నంత వరకు 20,000 కావచ్చు, 25,000 కావచ్చు భోజనం మనం చేసి పంపిస్తాం, అన్నదానం చేసి పంపిస్తాం. అది మా శక్తి. ప్రధానంగా కూడా ఈ జెండా పండుగకు సంబంధించి ప్రధానంగా చూస్తే కూడా అయితే 70 ఏళ్ళుగా కూడా ఈ జెండా పండుగ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అంటువ్యాధులు అదేవిధంగా కొన్ని రోగాలకు సంబంధించి కూడా ఈ గూడూరు టౌన్కి సంబంధించి ప్రబలకుండా ఉండేందుకు కూడా పూర్వీకులు ఈ జెండా పండుగ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ జెండా పండుగకు సంబంధించి కూడా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే గూడూరుకు సంబంధించి ఈ గూడూరు సిటీకి సంబంధించి అదేవిధంగా గూడూరు రోడ్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే బయట విదేశాల్లో ఉన్న అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ జెండా పండుగ సమయంలో, దసరా సమయం జెండా పండుగ జరిగే సమయంలో కూడా 6 నుంచి 7 లక్షల మంది జనాలు అయితే ఈ జెండా పండుగకి హాజరయ్యే పరిస్థితి అయితే ఉందని కూడా గూడూరుకి సంబంధించిన ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తే పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక డిఎస్పీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే జెండా పండుగకు సంబంధించి ఎక్కడైతే అలిగేషన్స్ జరుగుతాయో, గతంలో ఎక్కడ అలిగేషన్స్ జరుగుంటాయో అలాంటి ఏరియాలో కూడా డ్రోన్ కెమెరాస్ అయితే ఉపయోగించి ఎక్కడ కూడా ఎలాంటి వివాదం లేకుండా ఈ జెండా పండుగ జరిగే విధంగా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ జెండా పండుగకు సంబంధించి దీని ప్రాముఖ్యత తెలుసుకోవడానికి మరికొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారో ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దక్షిణ భారతదేశంలో జెండా పండుగ భారీ స్థాయిలో నిర్వహిస్తారు. అదే మొదటిగా మైసూరు, రెండో స్థానంలో గూడూరు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ప్రస్తుతం గూడూరులో ఉన్నాం. గూడూరులో ఈరోజు జెండా పండుగ జరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, దీన్ని అసలు ఎందుకు ఈ జెండా పండుగని ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికి మనతో పాటు గూడూరుకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ప్రధానంగా కూడా ఈ జెండా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ జెండా పండుగ వల్ల ఉపయోగాలు అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం గత 70 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఏడాది భక్తులు అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ ఎంతమంది జనాలు వస్తుంటారు? నా పేరు విశ్వప్రసాద్ అండి. నేను గూడూరు కరణాల వీధి జెండా మహోత్సవానికి ఆర్గనైజర్ని. మా జెండా ఇది 77వ సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మాకంటే ముందు 1 సంవత్సరం ముందు గాంధీ బొమ్మ దగ్గర గ్రామ కలుషం, అది ఇప్పుడు అందరూ బజార్ కలుషం అని పిలుస్తున్నారు కానీ అది గ్రామ కలుషం. గ్రామ కలుషం దగ్గర స్థాపించడం జరిగింది. స్థాపించడానికి కారణం ఏంటంటే అప్పుడు మన వైద్యపరంగా అంత అభివృద్ధి చెందలేదు దేశం. ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది 45-46లో. మనం వైద్యపరంగా అంత అభివృద్ధి చెందలేదు. ఎక్కువ మంది నాటు వైద్యాలు వీటి మీద ఆధారపడి ఏదో జీవనం సాగిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ కూడా ఉండేది తక్కువ. ఎందుకు చనిపోతున్నారు, ఆ వ్యాధి ఏందో దాన్ని డయాగ్నోస్ చేసేవాళ్ళు, ఐడెంటిఫై చేసేవాళ్ళు కూడా లేరు. అటువంటి టైంలో కొంతమంది సాధువులు వాళ్ళు కాలినడకన పుణ్యక్షేత్రాలకు వెళ్తూ గూడూరు మీదుగా వెళ్ళటం జరిగింది. ఇక్కడ బస చేసినప్పుడు గ్రామస్తులు కొంతమంది, అరే వీళ్ళు ఎవరో పెద్దవాళ్ళలా ఉన్నారు, సాధువుల్లా ఉన్నారు అని, స్వామి ఇలా గ్రామంలో ఈ కలరా రకరకాల వ్యాధులు మాకే అంతు చిక్కడం లేదు, ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు, ప్రతి సంవత్సరం ఏటా చాలామంది చనిపోతున్నారు అనగానే అప్పుడు వాళ్ళు దానికి నివారణ అడిగారు. వాళ్ళని నివారణ అడిగితే దీనికి ఏం లేదు, నివారణ అంటే ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామి ఈ ఆరోగ్యాలు కాపాడడానికి వీటికి పంచముఖ ఆంజనేయ స్వామికి తెలిసి ఉంటుంది. తిరుమలలో కూడా బేడీల ఆంజనేయ స్వామి అంటారు కదా, అక్కడ చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు పోయి దండం పెట్టుకొస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని చిత్రీకరించి గ్రామంలో ఒక సంవత్సరం తిప్పండి. ఎప్పుడు తిప్పుతారంటే శరన్నవరాత్రులు దేశమంతా జరుగుతాయి, అది ఎవరు చెప్పనక్కర్లేదు. కానీ శరన్నవరాత్రులకు ఒక రోజు ముందు మహాలయ అమావాస్య అని వస్తుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది, కానీ మహాలయ అమావాస్య సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మహాలయ అమావాస్య రోజు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని మీరు గ్రామంలో ఒకసారి ఊరేగించి తిరిగి ఒక గుడి దగ్గర ఎక్కడో ప్రతిష్ఠించండి. ఆ తర్వాత శరన్నవరాత్రులు జరుపుకోండి. ఆ తర్వాత తదుపరి సంవత్సరం దాని ఏంటనేది మీకే తెలుస్తుంది. అన్న తర్వాత అది ఏం జరిగిందో తెలీదు, ఒక మాయలాగా ఒక భగవంతుడి కనిపించని రూపంలో గ్రామం సుభిక్షంగా తయారైంది. ఎవరు ఆరోగ్య సమస్యలతో బాధపడటం లేదు. అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అయ్యో అవును, నిజంగా చాలా శక్తివంతుడు ఆంజనేయ స్వామి, పైగా మహాలయ అమావాస్య ఇంత పవిత్రమైన దినమని మనకు తెలియదే అని ప్రతి మహాలయ అమావాస్య రోజు జరిపిన తర్వాత ఇంకొకటి కూడా శరన్నవరాత్రులు కూడా ఏ విఘ్నాలు లేకుండా జరిగిపోతాయి. అందుకని ముందు రోజు మహాలయ అమావాస్య, మరుసటి రోజు పాడ్యం వస్తుంది. పాడ్యం రోజు కలుష స్థాపన చేస్తారు, దేశంలో ఎక్కడైనా అలాగా చేస్తారు. తర్వాత దసరా వరకు మామూలుగా జరిగేది ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రతి అమ్మవార్లు గుళ్ళు రద్దీగా ఉంటాయి, ఎవరు చేసుకుంటారు. అది దీని విశిష్టత. తర్వాత ఇది క్రమేణా ఏమైందంటే మొట్టమొదట ఒక గుడ్డ మీద చిత్రీకరించి ఒక గడగట్టి తిప్పినటువంటి ఆ జెండా, ఆంజనేయ స్వామి జెండా కాలక్రమేణా 2 కర్రలు అయ్యాయి. తర్వాత టైర్ బండి ఎక్కింది, తర్వాత ట్రాక్టర్ ఎక్కింది, ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాలీలు ఎక్కుతూ ఉన్నాయి. అప్పుడు మనకు మామూలుగా మేళగాళ్ళు వీళ్ళే తెలుసు, ఆ డోళ్ళు సన్నాయిలే తెలుసు జనాలకి. ఇప్పుడు రకరకాల మేళాలు తయారయ్యాయి. అది డీజే అనుకోండి, తీన్మార్ అనుకోండి, తెనాల బ్యాండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాని ప్రత్యేకత ఉంది. అది ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఈసారి ఇంకొంచెం బాగా చేద్దాం, ఈసారి ఇంకొంచెం బాగా పోటీ పెట్టి 1-2 జెండాలతో మొదలైనటువంటి గూడూరు గ్రామంలో ఈరోజు పట్టణం, ఆ రోజు గ్రామ పంచాయతీ, ఇది 56లో ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఈరోజు ఒక 100 పైచిలకు జెండాలు జరుపుకునే, ఎక్కడెక్కడ జనం అంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళు వేలల్లో ఉంటారో లక్షల్లో ఉంటారో మాకు తెలియదు, అంచనా కట్టడానికి పోలీసు వారికి తెలియదు. కొండ మీద అంటే వాళ్ళు ఏదో మిషన్లు పెడతారు, భక్తులు లోపల పోతుంటే కౌంట్ వస్తుంది. ఇక్కడ ఎంతమంది వస్తారో ఎక్కడికి పోతారో తెలియదు, ఏ సందులు వాళ్ళే కనిపిస్తారు. ఆడా మగ అని తేడా లేదు. ఒకప్పుడు కొన్ని రిలీజియన్స్ వాళ్ళ మతానికి సంబంధించిన మనం పోవచ్చు పోకూడదు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ ఏం లేదు. ఇక్కడ కులాలే కాదు, మతాలు కూడా ఏం లేదు. కుల మతాలకు అతీతంగా జరిగేటటువంటి గూడూరులో ఏదన్నా మంచి కార్యక్రమం, డివోషనల్ కార్యక్రమం ఏదన్నా ఉందంటే అది ఆంజనేయ స్వామి జెండానే చెప్పుకోవచ్చు. గూడూరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు అందరికీ తెలుసు, ఎక్కడెక్కడో ఉంటున్నారు పిల్లలు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. సాధ్యమైనంత వరకు అరే జెండా రోజు మనం పోతే బాగుంటుంది, 6 నెలల ముందే ప్లాన్ చేసుకుందాం అనే ఒక వచ్చింది. మన పక్కనే వెంకటగిరి జాతర జరుగుతుంది, అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ఇలాగే ఏదో వ్యాధులు వచ్చినప్పుడు ఆ పోలేరమ్మని, వాస్తవంగా పోలేరమ్మ సీతారమ్మ అంటారు, ఏదో ఒక లిపి చేయించి కొంతమంది చేత, అప్పుడు పెద్దవాళ్ళు, అప్పుడు రాజుల చేతిలో ఉండేది. వాళ్ళు ఏంటంటే కొంతమంది వేద పండితులను పిలిపించి ఆ రాయి మీద ఒక లిపి చెక్కించి ఇలా చేయండి, ఇలా ఒక బంకమట్టితో ప్రతిమ తయారు చేసి నిమజ్జనం చేయండి, మీ గ్రామం సుభిక్షంగా అయిన తర్వాత వాళ్ళకి అలా జరిగింది. ఎక్కడైనా మనకు కనిపెట్టు కానీ భగవంతుడు అయితే ఉంటాడు. ఇంకొకటి భక్తే కాదు, ఇది సామాజికంగా కూడా మాకు కూడా ఎందుకు సంతోషం అంటే 10 మంది భక్తులు ఇచ్చే విరాళాలని 10 మంది భక్తులు ఇచ్చే విరాళాలని ఎక్కడ దుర్వినియోగం జరగవు. మెళతాళాలు, విద్యుత్ దీపాలు ఈ మామూలే. ప్రసాద వితరణ చేస్తాం, 10 మందికి కడుపుకు అన్నం దొరుకుతుంది, ఈ 10 రోజులు ఉపాధి దొరుకుతుంది. మాకు తెలియకుండా మేమే భగవంతుడి రూపంలో సామాజిక సేవకు కూడా దోహదపడతాం. మరికొంతమంది గూడూరుకు సంబంధించిన ప్రజలైతే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ జెండాకి సంబంధించి కూడా ప్రత్యేకత కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా ఎంతమంది భక్తులు వస్తారు, ఎన్ని జెండాలు ఇక్కడ అయితే పరిస్థితి?
శ్రీదేవి భూదేవి చెన్నకేశ్వర దేవస్థానం కర్ణాల వీధి. ఇది మా 77వ జెండా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతూ ఉన్నాం. ఈ చుట్టుపక్కల జనాభా అయితే ఏమి, ఈ మా ఆంజనేయ స్వామిని తిలకించడానికి వచ్చే భక్తులు కొన్ని వేల నుంచి లక్షల దాకా పెరిగినటువంటి భావం ఉంది. మాకు ఈసారి కూడా ఇంత ముందరంటే డీజేలు ఉన్నాయి, జనాభా వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. కానీ డీజేల వల్ల కాదు, మా ఆంజనేయ స్వామి యొక్క శక్తి కానీ ఆయన మీద ఉండే భక్తి కానీ జనాభాని రప్పిస్తున్నాయి. ఇది తెలుసుకోవాలి చాలామంది. కొంతమంది ఏంటంటే డీజే లేదా అటైతే ఏమొస్తారో అని అంటున్నారు, అది తప్పు. ఇప్పుడు మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి మామూలుగా వస్తారు. అమెరికా వంటి దేశాల నుంచి కూడా మాకు ఈరోజు భక్తులు వచ్చున్నారు. ఆల్రెడీ ఇన్ కర్నాల్ స్టేట్. అది మీకు కావాలంటే మేము ప్రూఫ్స్ కూడా వచ్చున్నారు. అంటే వాళ్ళకి అంటే ఇదే పని మీద వచ్చారా అని కూడా అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఏదైనా పని ఉన్నా కూడా పలాని రోజు ఈ మహాలయ అమావాస్య రోజునే మనం పోయి మనం ఆంజనేయ స్వామిని చూడొచ్చు, ప్లస్ మన కార్యక్రమాలు జరుపుకోవచ్చు అనే భావన ఉంది. ఈ విధంగా కొన్ని వేల మంది ఇతర దేశాల నుంచి గూడూరుకి ప్రతి జెండా దగ్గర కూడా, అంటే మాదనే కాదు, ఇప్పుడు పక్కన వీధులు కానీ ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మాకు కళాకారులు మెయిన్, వాళ్ళకి ఇప్పుడు మా ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఏంటంటే భక్తులకి అభయమే కాకుండా ఇక్కడికి వచ్చే కళాకారులు తెనాలి బ్యాండ్ అంటే, తీన్మార్ అంటే, బేతాళ అంటే, కీలుకుర్రాలంటే, అంటే పేదవారికి జీవనోపాధికి కూడా ఒక రకంగా అది కలగజేసినట్టే. వారికి తోచినట్టు వారి పారితోషికం వాళ్ళకి ఇవ్వబడుతుంది. అంటే భక్తుల ద్వారా వారికి ఇదొక మంచి మార్గం. ఆంజనేయ స్వామి యొక్క జెండా వల్ల వాళ్ళకి కూడా ఒక ఉపయోగం జరుగుతుంది. ప్రధానంగా కూడా గతంలో మీ పెద్దవాళ్ళు అంటే 70 సంవత్సరాల నుంచి జెండా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో రకరకాల వ్యాధులు వచ్చాయని చెప్తున్నారు. ఈ జెండా ఎత్తిన తర్వాత అలాంటి వ్యాధులు ఆగాయా? మా చిన్నప్పుడు అంటే మేము పుట్టక ముందర నుంచి కూడా ఈ జెండా కార్యక్రమాలు జరుపుతున్నాయి మా పెద్దవారు. ఇప్పుడు మా అన్నగారు చెప్పారు. అలాగే ఇప్పుడు కలరామ సూచి అంటే వ్యాధులు అప్పట్లో వచ్చాయి. ఆ వచ్చిన సమయంలో ఏంటంటే కొంతమంది పెద్దలు, ఈ గురువులు అంటే ఋషుల వల్ల వాళ్ళ సలహాలు తీసుకొని ఈ జెండా పతాకాన్ని ఆ రోజుల్లో పురవీధుల్లో తిప్పి తగ్గినటువంటి సమయాలు ఉన్నాయని చెప్పి మాకు పెద్దవారు చెప్పారు. అదేవిధంగా మనకి ఈ మధ్య 2020 ఆ టైంలో కరోనా అని ఒకటి వచ్చింది, మహమ్మారి. ఆ టైంలో మేము ఆంజనేయ స్వామిని అంటే ఈ విధంగా ఊరంతా తిప్పలేకపోయాం ఆ టైంలో. అది కూడా ఒక షాక్ అని అనుకోవాలి మాకు. ఏమో ఆ రోజు మా ఆంజనేయ స్వామిని గూడూరు పురవీధుల్లో తిరుగుంటే ఈ కరోనా వంటి వ్యాధులు కూడా తగ్గుండొచ్చని మాకు ఒక భావన ఉంది. కానీ మా ఆంజనేయ స్వామి శక్తి చాలా పవర్ఫుల్. ఇలాంటి ఈ మహమ్మారి లాంటి ఈ కరోనా ఇలాంటి వ్యాధులు రాకుండా కూడా మాకు ఆంజనేయ స్వామి అభయం ఉందని చెప్పి ఆశిస్తున్నాం. ప్రధానంగా కూడా ఈ జెండాకి సంబంధించి అదే కొంతమంది గూడూరుకు సంబంధించిన భక్తులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా ఈ జెండా అనేది 70 సంవత్సరాల నుంచి అయితే ఎత్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ జెండాకి సంబంధించి అప్పుడు గతంలో అయితే ఎవరైతే పెద్దవారు ఉన్నారో ఆ పెద్దవారికి సంబంధించి రకరకాల వ్యాధులు, కలరా కానీ, మసూచి కానీ ఇలాంటి వ్యాధులు కూడా ఎక్కువగా గూడూరు పట్టణంలో ఉండేటివని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ఋషుల్ని ఈ గ్రామస్తులు వెళ్ళి అడగడంతో పాటు కూడా ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన జెండా ఎత్తండి అంటూ చెప్పడం, అదే విధంగా కూడా ఈ గూడూరు సంబంధించిన అప్పటి పెద్దవారు చేశారని కూడా, దాంతో పాటు కూడా ఈ కలరా కానీ, మసూచి కానీ ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా తగ్గాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ జెండా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్న పరిస్థితి అయితే గూడూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో దసరా ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇందులో భాగంగానే జెండా దక్షిణ భారతదేశానికి సంబంధించి మొదటగా మైసూరు, రెండోది గూడూరులో ఈ జెండా పండుగను కూడా భారీ స్థాయిలో నిర్వహించే పరిస్థితి అయింది. అయితే ప్రస్తుతం మనం గూడూరులో ఉన్నాం, గూడూరు డిఎస్పీ ఆఫీస్లో ఉన్నాం. దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా కూడా ఈ గూడూరు జెండాకు సంబంధించి కూడా ప్రతి ఏడాది ఈ జెండా పండుగ రోజు
కనీసం ఇది క్లోజ్ అయ్యే లోపు కూడా దాదాపు రౌడీ షీటర్లు హల్చల్ చేయడం 1-2 మర్డర్లు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ శుభాకాంక్షలు. గూడూరు ప్రజలు, తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ మిత్రులతో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. సో మీరు అడిగేటటువంటి ఏంటంటే గూడూరు 1 టౌన్ కానీ 2 టౌన్ ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రబుల్ మాంగర్స్ కావచ్చు, అందులో జువెనైల్స్ కూడా ఉన్నారండి. సుమారుగా 70 మందిని, ఆ 70 మందిలో 50 మంది రౌడీ షీటర్స్ని, 2 డీజే ఆర్గనైజర్స్ని కూడా, అండ్ మిగతా 12 మందిని కూడా ట్రబుల్ మాంగర్స్, వీళ్ళని గట్టిగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు 2 lakhsకి బైండ్ ఓవర్ చేయండి. సో వాళ్ళు ఎవరైనా వైలేట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇందులో భాగంగా ఎవరైతే ఈ గొడవలకి ప్రేరేపణ చేస్తారో వాళ్ళు ముందస్తుని ఐడెంటిఫై చేసాము. వాళ్ళని ప్రతి ఒక్క స్టేషన్లో కూర్చోపెట్టేస్తాము. వాళ్ళకి సర్వేలెన్స్ టీమ్ కూడా ఉంటుంది వాచ్ పెట్టడానికి. ప్రధానంగా కూడా ఈ జెండా పండుగకు సంబంధించి వైన్ షాపులు కానీ అదేవిధంగా డాబాలు కానీ ప్రతి ఏడాది కూడా ఎక్కువగా ఈ రౌడీ షీటర్ల అండర్లో ఉండే చాలా వరకు మందు తాగి రోడ్ల మీద తిరగడం, అదేవిధంగా బయట వచ్చిన ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. గత ఏడాది కూడా జరిగిన పరిస్థితి, అంతకుముందు ఏడాది కూడా జరిగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రౌడీ షీటర్లకి ఈ జెండా పండుగకు ముందు కౌన్సిలింగ్ ఇచ్చారా? మేము ఈ వినాయక చవితి మొదలుగు నుంచి దాదాపు 15-20 రోజుల నుంచి ఏదైతే ఉందో వాళ్ళని రౌడీ షీటర్స్ కావచ్చు, ట్రబుల్ మాంగర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ప్రతిరోజు 15 లేదా 20 మందిని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ గట్టిగా ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటి, మీరు అడిగారు వైన్ షాప్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, లేదంటే డాబాస్ కావచ్చు, వీటికి సంబంధించి ఏంటంటే వైన్ షాప్ ఓనర్స్ కానీ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్ సూపర్వైజర్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చెప్పాము, మీరు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్, లేకపోతే R&B, ఎలక్ట్రికల్, వీళ్ళన్ని డిపార్ట్మెంట్స్ కూడా సహకరిస్తూ దయచేసి మీరు షాప్స్ కొన్ని మినిట్స్ ముందన అలాగే క్లోజ్ చేసుకోండి, లేదా రైట్ టైంకి క్లోజ్ చేసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ డాబాస్ కూడా మెయిన్ ఏంటంటే బిట్వీన్ 9:30-10 మధ్యలో క్లోజ్ చేయడం కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. ప్రధానంగా కూడా జెండా పండుగకు సంబంధించి దాదాపుగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా గూడూరులో నిర్వహించే పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏడాది కూడా రౌడీ షీటర్లు కానీ అదేవిధంగా రౌడీ షీటర్లో ఉన్న ఎవరైతే రౌడీ షీటర్లు అండర్లో ఉంటారో వాళ్ళు ప్రతి ఏడాది గొడవలు చేస్తారు. ప్రతి ఏడాది గతంలో ఏ అయితే కక్షలు ఉంటాయో ఆ కక్షలు తీర్చుకునేందుకు కూడా ఈ జెండా పండుగని వేదికగా వాడుకుంటారు. ప్రతి ఏడాది మర్డర్లు జరగడం ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ఏడాదికి సంబంధించి కూడా గట్టి బందోబస్తు అయితే స్థానిక గూడూరు DSP ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 20 రోజుల ముందు కూడా రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకొని బైండ్ అవుట్ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చివరిగా మేడం ఇటీవల గూడూరుకు సంబంధించి ఈ రౌడీ షీటర్లు 2 గ్యాంగులుగా విడిపోయి హల్చల్ అయిన పరిస్థితి అయితే ఉంది. లేడీ డాన్ అరుణ సంబంధించిన విషయంలో కూడా 2 బ్యాచ్లు అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడు అవకాశం వస్తుంది, ఈ రౌడీ షీటర్లు ఇద్దరి మధ్య గొడవ ఎప్పుడు జరుగుతుందనే నేపథ్యంలో కూడా గూడూరు ప్రజలతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయి? ముఖ్యంగా మీరు అడిగిన పాయింట్లకి ఏంటంటే, మీరు లేడీ డాన్ అన్న కావచ్చు, లేకపోతే అవిలేలి శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే రెసిడెన్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ అవిలేలి శ్రీకాంత్, అతను ఓన్లీ గూడూరు 2 టౌన్ లిమిట్స్లో రెసిడెన్స్ మాత్రమే. మిగతావన్నీ అఫెన్సెస్ ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ లిమిట్స్ కావచ్చు, రూరల్ లిమిట్స్లో కూడా జరిగినాయి. ఇంకోటి వాళ్ళు ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో, లేకపోతే వాళ్ళకి అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసి NDPSS కేసు పెట్టడం జరిగింది. తర్వాత PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కంటిన్యూస్గా రిమాండ్లోనే ఉంటారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది తాగి గొడవలు వెళ్తున్నారన్నారు. వాళ్ళకి సపరేట్గా మేము లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని చెప్పి 3 టీంలు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఓవరాల్ ఇన్ఛార్జ్గా ఒక 2 SIలు కూడా ఉంటారు. వాళ్ళకి థరోగా పాప్లాన్ డివైస్ అంటే ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో కూడా రికార్డ్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఇంకోటి అంటే డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాం. ప్రీవియస్ ఇయర్స్ ఏంటంటే డ్రోన్ సర్వేలెన్స్ లేవు. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డే టైమ్ డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, ఇప్పుడు నైట్ విజన్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా తెప్పించాం అనమాట. సో ఎక్కడెక్కడ ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి మానిటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ డీజే అనేది కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది. చాలామంది ఏంటంటే ఈ డీజే పెట్టడం వల్ల చాలా లైక్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మెంటల్ డిజార్డర్స్ రావచ్చు, లేకపోతే మిస్బిహేవ్ ఎక్కువ ఉంటుంది, టీజింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈసారి గట్టిగా కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఈ డీజే ఆర్గనైజర్స్ అయితే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేశాము ఈసారి.
తర్వాత ఈ జెండా ఉత్సవం ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో కమిటీ మెంబర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళని కూడా పిలిచి మీరు మీ లిమిట్స్లో లేకపోతే మీ ప్రొసెషన్ రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ సోలార్ కెమెరాస్ పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఎలాగో వాళ్ళు మైక్ సిస్టమ్ క్యారీ చేస్తుంటారు. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కానీ 1 అవర్కి ఒకసారి కానీ అలర్ట్ చేయండి పబ్లిక్కి. మీ యొక్క చిన్నపిల్లలు జాగ్రత్త, మీ యొక్క ఆభరణాలు జాగ్రత్త, మీరు ఎక్కడైనా బైక్ పార్కింగ్ కానీ లేకపోతే వాహనాలు కానీ ఎక్కడ పార్క్ చేసినప్పుడు దయచేసి మీ యొక్క 1-2 సార్లు చూసుకొని పార్కింగ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పడం జరిగిందండి. ప్రధానంగా కూడా ఈ గూడూరు జెండా పండుగకి సంబంధించి కూడా గతంలో ఏ విధంగా జరిగిందో మాకు తెలియదు. ఈసారి ఖచ్చితంగా కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అయితే గత 20 రోజుల నుండి కూడా మొత్తం గూడూరు జెండా పండుగకి సంబంధించి రౌడీ షీటర్లని బైండ్ అవుట్ చేసుకోవడంతో పాటు కూడా ప్రతి ఏరియాలో ఎక్కడైతే గతంలో అలిగేషన్ జరిగా ఆ ఏరియాలకు సంబంధించి కూడా డ్రోన్ కెమెరాలకు సంబంధించి నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా గూడూరు డిఎస్పీ గీతా కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే గూడూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.